థ్యాంక్స్ ఫర్ గాటే గారు, నువ్వేనా? భావి భారత హంసలారా, బారుతీరిన హింసలారా, అర్థం కాని మీ అరనవ్వుల అద్దం ముక్కలు గుండెల్లో గుచ్చుకుని మేమేలా దెబ్బైపోయామే. నేను నిన్ను చూస్తే నిన్ను కానట్టే ఉంటావే, నన్ను చూడకుంటే నువ్వేమో నన్ను చూస్తావే, ఎంత వేడుకున్నా నీలో వేడే తగ్గదంటావే, నన్ను ఆడుకుంటూ సరదాగా చంపుతున్నావే. ఓ నవ్వు విసురేస్తే కళ్ళతోని కసిరేస్తావే, నే చిన్న బుచ్చుకుంటే ఓ నవ్వు రువేస్తావే. ఏమా ఇది ప్రేమ, ఏ మాట చెప్పదే ఈ భామ, చీమా గడు చీమా కుట్టకుండా చెప్పదే ఏదైనా. నిన్ను చూస్తే నిన్ను కానట్టే ఉంటావే, నిన్ను చూడకుంటే నువ్వేమో నన్ను చూస్తావే. త్రీలో మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత నాకు మూవీ మీద ఉన్న ప్యాషన్ మీద మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ డిప్లొమా చేశాను. నేను మూవీకి స్టార్స్ కావాలి, ప్యాడింగ్ కావాలి అని చాలామంది అనుకుంటారు, కానీ నేను ఫస్ట్ నుంచి బిలీవ్ చేసింది ఒకటి, మూవీకి స్టార్స్ కంటే యాక్టర్స్ ముఖ్యం అనే మెయిన్ కాన్సెప్ట్ మీద నేను ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి మంచి యాక్టర్స్ కోసం నేను వెతుకుతా ఉన్నాను. ఎప్పుడైతే నాకు యాక్టర్స్ దొరుకుతారో అప్పుడే నేను మూవీ స్టార్ట్ చేద్దామని. లక్కీగా బై గాడ్స్ గ్రేస్ నేను చేసిన క్వెస్ట్లో వండర్ఫుల్ యాక్టర్స్ని చాలామందిని నేను సంపాదించగలిగాను. చిన్న మూవీలా చేద్దాం, ఒక హాఫ్ అన్ అవర్ చేసి అసలు మనం ఏంటో చూపిద్దాం, ఏం చేయగలమో చూసుకుందాం అని మొదలుపెట్టిన తర్వాత మా యాక్టర్స్ వీళ్ళ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ చూసిన తర్వాత ఒక చిన్న మూవీ కాదు, ఒక కంప్లీట్ మూవీ చేయాలనిపించింది. సో ఎలా ఇండస్ట్రీలో ఎవరో టెక్నీషియన్స్ తెలీదు, ప్రొడ్యూసర్స్ ఎవరో తెలీదు, ఎవరితోనూ పరిచయాలు లేవు ఫిజికల్గా, ఓకే ఎవరు అవసరం లేదు, మొత్తం 100% టెక్నీషియన్స్ని 100% యాక్టర్స్ని అందరినీ గ్యాదర్ చేసి ఇంతకుముందు 300 అనే ఇంగ్లీష్లో ఒక మూవీ చేశారు హాలీవుడ్లో. అందరూ కొత్త టెక్నీషియన్స్ కలిసి పనిచేశారు, వండర్ఫుల్ వర్క్ చేశారు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరూ కొత్త టెక్నీషియన్స్తో మనం ఎందుకు చేయలేము అనుకున్నాం. సరే ఓకే, మూవీ మొదలుపెట్టిన తర్వాత చేసి నిజంగా మనం అనుకున్న రేంజ్లో చేయగలిగితే అప్పుడు ప్రజల ముందుకు వెళ్దాం, బయటకు వద్దాం మీడియాలోకి అని డిసైడ్ అయ్యి చేసాం. సో ఫైనల్లీ వీ కేమ్ అవుట్ ఎ ఫంటాస్టిక్ మూవీ. దీస్ ఆర్ ది యాక్టర్స్, మెయిన్ స్టార్స్. సభకు నమస్కారం. అప్పుడు ప్రముఖ డైరెక్టర్ ఆదిత్య సుబ్బారావు గారు కొత్త తారాగణంతో, అంటే ఇప్పుడు ఫేమస్ యాక్టర్స్ అయ్యారంతా కృష్ణ గారు వాళ్ళందరితో ఓ సినిమా తీశారు, మొట్టమొదటి సినిమా. సరే అందరూ కొత్త వాళ్ళని పెట్టి తీశాడు, చూద్దామని చెప్పని ఆ రోజున ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళి జరిగింది. సో ఆ విధంగా ఈ కొత్త రకానికి అవకాశం కల్పించాలనే ఆలోచన రావడం చాలా మంచి ఆలోచన. ఆనాడు చూసింది ఒక ప్రముఖ డైరెక్టర్, అందరికీ తెలిసిన డైరెక్టరు, మంచి డైరెక్టరు, గొప్ప డైరెక్టర్ అని అంటే ఆయన ఆదిత్య సుబ్బారావు సినిమా తీశాడంటే ఎవరితో తీసినా చాలా గొప్పగా ఉంటుందని అందరూ ఊహించి ఆ రోజు సినిమాకి వెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు డైరెక్టర్ ఎవరో తెలియదు, మ్యూజిక్ డైరెక్టర్ అంతకన్నా తెలియదు, ప్రొడ్యూసర్ తెలియదు, అందరూ కొత్త వాళ్ళు, తారాగణం కానీ అందరూ కొత్త వాళ్ళతో తీయటం అనేది ఇది చాలా సాహసోపేతమైన చర్య. ముఖ్యంగా ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు ముందుగా మన డైరెక్టర్ గారిని అభినందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా ఈ సినిమా
విజయవంతం కావాలని చెప్పని విజయవంతం అవుద్దని మీ అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. ఇక్కడ చాలామంది మ్యూజిక్ ఇది కాలేజ్ కాబట్టి ఇక్కడ అందరు స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళందరూ ఎక్కువ సినిమా న్యూస్లు అవన్నీ చూస్తూ ఉండుంటారు కదా, టీవీలో చూస్తారు కదా అందరూ. సో అందులో మనకి ఏం కనిపిస్తుందంటే సినిమా న్యూస్లో ఒక సినిమా ప్రారంభోత్సవం కానీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ అప్పుడు కానీ అందరూ చెప్తుంటారు మాది యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఫుల్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్తారు. యాక్చువల్గా యూత్ అంటే ఇది, వాళ్ళు ఆ డైరెక్టర్ యూత్, ఒక 60 ఏళ్ళ డైరెక్టర్ తీస్తాడు, తర్వాత హీరోకి ఏమో 50 ఏళ్ళు ఉంటాయి, 50 పైన ఉంటాయి, లేకపోతే ఆ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటారు. అది ఎందుకు యూత్ఫుల్ ఎంటర్టైన్మెంటో మనకు తెలియదు. సో ఇప్పుడు ఈయన కరెక్ట్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అంటే ఇదే. అందరూ యంగ్స్టర్స్ వాళ్ళు నటించారు, డైరెక్టర్ కూడా యంగ్, తర్వాత రాసిన వాళ్ళు వీళ్ళందరూ టెక్నీషియన్స్ అందరూ కొత్త. సో ఇలా కొత్త వాళ్ళు అందరూ పరిచయం చేస్తూ వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేయడం నాకు ఎంతో ఎంతో నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇందాక నుంచి నా దగ్గరికి వస్తున్నప్పటి నుంచి మేము చాలా సాహసం చేసాం. మా హీరోయిన్లు టెక్నీషియన్స్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ మేమందరం కొత్త వాళ్ళమే, చాలా రిస్క్ సాహసం అని అన్నారు. మీరేం వరీ అవ్వక్కర్లేదు, మీరందరూ కొత్త వాళ్ళు కానీ చూసేవాళ్ళందరూ పాత వాళ్ళే. వాళ్ళకి తెలుసు ఏది మంచి ఏది చెడు వాళ్ళకి తెలుసు. ఆయనకి ఫ్యూచర్లో అసలు మంచి భవిష్యత్తు ఉంది, ఆయనకి ఫ్యూచర్లో మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు. ఈ సినిమాలో నేను విన్న ప్రకారం ఏంటంటే మంచి లవ్ స్టోరీ ఇది, అలా సాఫీగా సాగిపోతూ ఉంటుంది బోరు కొట్టకుండా. వీళ్ళందరూ కూడా ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారని విన్నాను. ఇది తప్పకుండా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.